10 కోట్ల సినిమా విడుదలవుతుందంటేని ముందే అన్ని చూసుకుంటూ ఉంటారు నిర్మాతలు. అలాంటిది 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ ముందు చూసుకోరా? స్టార్ హీరోలున్నా కూడా లాస్ట్ మినిట్ వరకు ఇష్యూస్ ఎందుకు క్లియర్ చేయట్లేదు? తీరా రిలీజ్ డేట్ వచ్చాక ఇలా ఇబ్బందులు ఎందుకు పడుతున్నారు? అసలేంటి ప్రాబ్లం? చూద్దాం రండి ఎక్స్క్లూజివ్గా. సూర్య హీరోగా నటించిన కరుప్పు సినిమా చివరి నిమిషంలో షోస్ క్యాన్సిల్ అయ్యాయి. సూర్య ఫ్యాన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్న ఈ చిత్రం తీరా రిలీజ్ డే వచ్చాక థియేటర్లలో దర్శనమివ్వలేదు. అదేంటని అడిగితే ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటున్నారు. లాస్ట్ మినిట్లో సినిమా వాయిదా పడేసరికి ఫ్యాన్స్ నిరాశపడ్డారు. దీనిపై దర్శకుడు ఆర్జే బాలాజీ కూడా వివరణ ఇచ్చారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు చివరి నిమిషం వరకు ఎందుకు తెచ్చుకుంటారు అనేదే ఇప్పుడు అసలు వాదన. ఈ విషయంలో తప్పెవరిది అనేది అర్థం కావట్లేదు. కరుప్పు మాత్రమే కాదు, ఆ మధ్య కార్తీ నటించిన వావాతియార్ కూడా ఇలాగే ఆగిపోయింది. ఎన్నో వాయిదాల తర్వాత విడుదలైన ఈ చిత్రం కనీసం వచ్చినట్లు కూడా తెలియకుండానే వెళ్లిపోయింది. తెలుగులో కూడా ఇలాంటి ఇష్యూస్ అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి. బాలయ్య నటించిన అఖండ 2 రేపు రిలీజ్ అనగా ఆగిపోయింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే డిసెంబర్ 5న రావాల్సిన ఈ చిత్రం 12న రిలీజ్ అయింది. ఆ సమయంలో ఇండస్ట్రీ అంతా అఖండ 2కు అండగా నిలబడింది. అంత క్రేజ్ ఉన్న సినిమాకు లాస్ట్ మినిట్ ఇబ్బందులు ఫ్యాన్స్ ను బాగా డిస్టర్బ్ చేశాయి. రాజాసాబ్ సినిమాకు ఫైనాన్షియల్ ఇబ్బందులు కాకపోయినా టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వంతో మాట కుదరక చివరి నిమిషంలో షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఆ మధ్య కరోనా టైంలో రవితేజ క్రాక్ సినిమాకు మార్నింగ్ మ్యాట్నెస్ క్యాన్సిల్ అయ్యి ఫస్ట్ షోకు ఇష్యూ క్లియర్ అయింది. మొత్తానికి పెద్ద సినిమాలకు ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు అభిమానులను కలవరపరుస్తున్నాయి. అల్లు అర్జున్ తన కొత్త సినిమా రాకా కోసం హాలీవుడ్ రేంజ్ స్కెచ్ వేస్తున్నారా? గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా అట్లీతో కలిసి సరికొత్త లీగల్ వార్ మొదలు పెట్టబోతున్నారా? మేనరిజమ్స్ కాపాడుకోవడానికి బన్నీ ఎందుకు కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది? అసలు రాకా కోసం అట్లీ గ్యాంగ్ చేస్తున్న కొత్త ప్రొడక్షన్ యుద్ధం ఏంటి? పుష్ప సినిమాలోని మేనరిజమ్స్ స్టెప్పులు జనాల్లోకి ఎంతగా వెళ్లాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్స్టా రీల్స్ నుంచి రాజకీయ నేతల వరకు, చిన్న వ్యాపారుల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు అంతా పుష్ప మేనరిజమ్స్ డైలాగ్స్ వాడేశారు. బన్నీ ఇమేజ్ ను ఇష్టం వచ్చినట్లుగా ఫ్రీగా వాడేసుకున్నారు. దీనివల్ల స్టార్ హీరో పర్సనల్ బ్రాండ్ వాల్యూ బాగా దెబ్బతింటుందనే వాదన బలంగా వినిపిస్తోంది. పుష్పకు జరిగిన డ్యామేజ్ చూశాక రాకా టీం ముందుగానే అప్రమత్తమైంది. అల్లు అర్జున్ వాయిస్ అండ్ స్టైల్స్ ఎవరూ వాడకుండా ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. అమితాబ్, రజనీ తరహాలో బన్నీ కూడా తన పర్సనాలిటీ రైట్స్ కాపాడుకునేందుకు చట్టపరమైన రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు రాకా మేనరిజమ్స్ వాడటానికి లేకుండా కేర్ తీసుకుంటున్నారు. టాలీవుడ్ హిస్టరీలో ఒక స్టార్ హీరో తన డాన్స్ మూమెంట్స్ సైతం కాపీరైట్స్ తీసుకోవడం ఇదే తొలిసారి. అట్లీ తెరకెక్కిస్తున్న రాకా సినిమా మేనరిజం స్టైలింగ్ ను ఏఐ టెక్నాలజీతో కానీ మామూలుగా కానీ కాపీ చేయకుండా, అలాగే ఫేక్ వీడియోలు సృష్టించకుండా మేకర్స్ ముందుగానే లీగల్ లాక్ వేస్తున్నారు. వీటిని ఎవరైనా డూప్లికేట్ చేస్తే లీగల్ యాక్షన్ తప్పదు. ఈ లీగల్ యాక్షన్ వెనుక పక్కా కమర్షియల్ ప్లానింగ్ ఉంది. ఎందుకంటే బ్రాండ్ ప్రమోషన్స్, గేమింగ్ ద్వారా కోట్ల రూపాయల బిజినెస్ చేసే అవకాశం లేకపోలేదు. అందుకే సరదాగా వాడుకునేందుకు ఓకే కానీ కమర్షియల్ యాడ్స్ కోసం అనుమతి లేకుండా రాకాను వాడితే మాత్రం లీగల్ యాక్షన్ తప్పదు. పుష్పకు ఈ లీగల్ యాక్షన్ లేక ఇష్టం వచ్చినట్లు వాడేశారు అనేది బన్నీ టీం వాదన. ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలంటే అందం మాత్రమే ఉంటే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలి. పాపం అది లేకే కొందరు హీరోయిన్లు కెరీర్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది. సినిమాలు చేస్తున్నారు కానీ ఎలాంటి ప్రయోజనం లేదు, వస్తున్నారు పోతున్నారు అన్నట్లే ఉంది. కానీ ఇండస్ట్రీలో ఎఫెక్ట్ అయితే ఎక్కడా చూపించట్లేదు వాళ్ళు. ఇంతకీ ఎవరా హీరోయిన్లు? భాగ్యశ్రీ బోర్సేకి టైం అస్సలు కలిసి రావట్లేదు. మిస్టర్ బచ్చన్తో పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత కింగ్డమ్, కాంతా, ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాల్లో నటించారు. కానీ ఏదీ సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ అఖిల్, లెనిన్ సినిమాపైనే ఉన్నాయి. ఇక కావ్య తాపర్ కూడా డబుల్ స్మార్ట్, ఈగల్, విశ్వం లాంటి సినిమాల్లో నటించినా ఫలితం శూన్యమే. సాయి మంజ్రేకర్ పరిస్థితి అంతే. మేజర్తో మంచి హిట్ కొట్టిన ఈ భామకు ఆ తర్వాత మళ్లీ హిట్ లేదు. గని, స్కంద, అర్జున్, సన్నాఫ్, వైజయంతి సినిమాలు బోల్తా కొట్టాయి. గ్లామర్ షో చేస్తున్నా సాయి మంజ్రేకర్కి ఒరిగిందేమీ లేదు. ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న ది ఇండియా హౌస్ ఈమెకు లాస్ట్ ఆప్షన్. ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ స్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సైతం కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్ల్లో ఉన్నారు. ప్రస్తుతం స్వయంభూ, నాగబంధంతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇక డింపుల్ హైతి, ఆశికా రంగనాథ్ పరిస్థితి అంతే. వరుస సినిమాలు చేస్తున్నా చెప్పుకోదగ్గ విజయం మాత్రం రావట్లేదు. మొత్తానికి గ్లామర్ షోతో మాత్రమే ఇండస్ట్రీలో స్టార్స్ అవ్వరు అనడానికి ఈ హీరోయిన్లే నిదర్శనం. ప్రశాంత్ నీల్ అంటేనే మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్.
ఆయన సినిమాలో యాక్షన్ బ్లాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కేజీఎఫ్లో క్లైమాక్స్ ఫైట్ అయినా, సలార్లో కాటేరమ్మ ఫైట్ అయినా అలా గుర్తుండిపోతాయి అంతే. మరి ఎన్టీఆర్ సినిమాలో ఎలాంటి యాక్షన్ బ్లాక్ ఉండబోతుంది? అలాంటి సీక్వెన్స్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ప్రశాంత్ నీల్ ఈ పేరు చెప్తే చాలు మాస్ యాక్షన్ సీక్వెన్సులు అన్నీ అలా కళ్ళ ముందుకు వచ్చేస్తుంటాయి. చేసింది 3 సినిమాలే కానీ ఇండియన్ సినిమాను మొత్తం తన మాస్తో మాయ చేశారు నీల్. కేజీఎఫ్తో నీల్ రేంజ్ అమాంతం అలా పెరిగిపోయింది. ఇక సలార్తో టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరడం కాదు, టాప్ చైర్ కోసమే పోటీలోకి వచ్చేశారు. తన సినిమాల్లో ఐకానిక్ యాక్షన్ బ్లాక్స్ ప్లాన్ చేస్తుంటారు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్లో బొగ్గు గనులు యష్ రివర్స్ అయ్యే సీన్ గానీ, క్లైమాక్స్లో విలన్ను చంపే సీన్ గానీ అలా నిలిచిపోయాయి అంతే. థియేటర్స్లో గూస్ బంప్స్ తెప్పించారు నీల్. ఇక ప్రభాస్తో సలార్లో కాటేరమ్మ ఫైట్ కూడా అలాగే డిజైన్ చేశారు. ఇప్పటికీ ఈ సీక్వెన్స్ గురించి మాట్లాడుకుంటారు. కేజీఎఫ్ క్లైమాక్స్, సలార్ కాటేరమ్మ ఫైట్ మాదిరే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలోనూ ఓ అద్దరిపోయే యాక్షన్ బ్లాక్ ప్లాన్ చేస్తున్నారు నీల్. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో డ్రాగన్ తెరకెక్కుతుందని తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఇందులో మాఫియా డాన్ పాత్రలో తారక్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికోసం చాలా మేక్ ఓవర్ అయ్యారు యంగ్ టైగర్. డ్రాగన్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఇందులో యాక్షన్ సీక్వెన్సులు కూడా అలాగే ఉండబోతున్నాయి. మరీ ముఖ్యంగా కాళీఘాట్ ఫైట్ సీక్వెన్స్ డ్రాగన్ సినిమాలో హైలైట్ కానుందని తెలుస్తోంది. భారీగా ఈ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. మే 20న విడుదల కానున్న టీజర్లోనూ ఈ విజువల్స్ ఉంటాయని తెలుస్తోంది. జూన్ 11, 2027న డ్రాగన్ విడుదల కానుంది. మాకు మేమే, మాతో మేమే అంటున్నారు యంగ్ హీరోలు. అర్థం కాలేదు కదా? సింపుల్గా మా సినిమాకు మరో కెప్టెన్ ఎందుకు, మేమే ఉన్నాంగా అనేది వాళ్ళు చెప్తున్న మాట. అందుకే సింపుల్గా కథలు రాసుకుని మెగాఫోన్ పట్టేసి డైరెక్టర్స్ అయిపోతున్నారు కుర్ర హీరోలు. టాలీవుడ్లో హీరోస్ కమ్ డైరెక్టర్స్ లిస్టు బాగానే పెరిగిపోతుంది. తాజాగా మరో క్రేజీ హీరో కూడా ఈ జాబితాలో చేరిపోయారు. కుర్ర హీరోలు మల్టీ టాలెంటెడ్ అయిపోతున్నారు. తమ సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే తామే రాసుకుంటున్నారు. ఓ అడుగు ముందుకేసి కొందరైతే పాటలు కూడా రాస్తున్నారు. ఇప్పుడు ఏకంగా డైరెక్షన్ కూడా వాళ్లే చేస్తున్నారు. ఈ లిస్ట్లో తాజాగా రామ్ పోతినేని జాయిన్ అవుతున్నారు. సొంతంగా కథ రాసుకుని ఓ సైన్స్ ఫిక్షన్ డ్రామా తెరకెక్కించబోతున్నారు ఎనర్జెటిక్ స్టార్. మే 15న తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేస్తున్నారు రామ్. ఇన్నాళ్లు డైరెక్టర్ యాక్షన్ చెప్తే కెమెరా ముందు నటించిన ఈ హీరో ఇప్పుడు తనే యాక్షన్ చెప్పుకుంటున్నారు. ఈయనే కాదు, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా మెగాఫోన్ పట్టబోతున్నారు. ఇప్పటికే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో రైటర్గా సక్సెస్ అయ్యారు కిరణ్. చెన్నై లవ్ స్టోరీతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం నెక్స్ట్ సొంత దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. అలాగే విశ్వక్ సేన్ సైతం దర్శకుడిగా సత్తా చూపిస్తున్నారు. ఇప్పటికే ఫలక్నుమా దాస్, ధమ్కీ సినిమాలతో డైరెక్టర్గా వరుస హిట్స్ కొట్టారు. ఇప్పుడు కల్ట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళంలో విశాల్ సైతం మకుటం సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. విజయ్ జననాయకన్ సినిమాకు శాపాలే వరంగా మారుతున్నాయా? వద్దన్న వాళ్లే నువ్వే కావాలి అంటూ వెనకబడుతున్నారా? ఒక్క విజయంతో విజయ్ సినిమాకు మళ్ళీ రెక్కలొచ్చాయా? సెన్సార్ చిక్కుల్లో పడి 6 నెళ్లుగా బయటకి రాని జననాయకుడు థియేటర్స్లోకి ఎప్పుడొస్తున్నాడు? టైటిల్ కార్డులు సీఎం విజయ్ అని వేస్తున్నారా? అన్ని ముచ్చట్లు ఒకే స్టోరీలో కవర్ చేద్దాం రండి. జనవరి 9న విడుదల కావాల్సిన జననాయకన్ ఇంకా రాలేదు. కారణం సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడమే. సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలున్నాయని సెన్సార్ రిలీజ్ కానివ్వలేదు. ఇప్పుడు తమిళనాట విజయ్ సర్కార్ రావడంతో జననాయకుడి రాకకు సర్వం సిద్ధమైంది. వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తామని నిర్మాత వెంకట్ కూడా కన్ఫర్మ్ చేశారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉన్న కేవియన్ ప్రొడక్షన్స్ అధినేత జననాయకన్ నిర్మాత వెంకట్ ను వెంటనే చెన్నై రావాలని విజయ్ చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన కాన్స్ మధ్యలోనే రిటర్న్ అయ్యారు. సెన్సార్ ఇష్యూస్ ను దగ్గరుండి మానిటర్ చెయ్యాలని విజయ్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ముందు మే 27 అనుకున్న జూన్లోనే సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. టైటిల్ కార్డులో చీఫ్ మినిస్టర్ విజయ్ అని పడాలని అభిమానులు కోరుకుంటున్న తరుణంలో విజయ్ దాన్ని సున్నితంగా తిరస్కరించి దళపతి అనే పడాలని చెప్తున్నారు. జూన్ 22న విజయ్ బర్త్డే ఉంది. దానికి సరిగ్గా 4 రోజుల ముందు అంటే 18న జననాయకన్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఓటీటీ కూడా ముందు చెప్పిన దానికంటే ఎక్కువే అమ్ముడయ్యేలా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.